మొన్ననే గేమ్ చేంజర్ సినిమా జరిగినటువంటి ఫంక్షన్, రాజమండ్రిలో ఫంక్షన్ జరగటం, ఆ రోజున సినిమా ఫంక్షన్కి అటెండ్ అయినటువంటి ఇద్దరు అభిమానులు ఆ తర్వాతన అంటే చాలామంది అటెండ్ అయ్యారు. అందులో ఒక ఇద్దరు కాకినాడకు వెళ్తున్నటువంటి సందర్భంలో చరణ్, మణికంఠ అనేటటువంటి ఇద్దరు వీర మెగా అభిమానులు వాళ్ళు అక్కడ జరిగినటువంటి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం. మొన్ననే అల్లు అర్జున్ విషయం వచ్చినప్పుడు అల్లు అర్జున్ తరపున సినిమా యూనిట్ ఎవరైనా ఇంటికి వెళ్ళి చెప్పుంటే బాగుండేది అన్నారు. అదే సందర్భంలో గోరితో పోయేదానికి గొడ్డలతో పోయేదాకా తీసుకొచ్చుకున్నారన్నటువంటిది మన పవన్ చిట్ చాట్లో మాట్లాడి. అదే సందర్భంలో ఇప్పుడు అట్లాగే అనుకుంటే సినిమా యూనిట్ నుంచి 5 లక్షల రూపాయలు దిల్ రాజు ప్రకటించారు. బట్ యూనిట్ వాళ్ళు వెళ్ళలేదు, కానీ జనసేన వాళ్ళు మాత్రం వెళ్ళి ఒక 5 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చి వచ్చారు. టోటల్గా 10 లక్షల రూపాయలు ఇంటికి అందించారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా పిఠాపురం వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకుని వెళ్ళారట. కానీ 2 నిమిషాల సమయం కూడా మాకు ఇవ్వలేదంటూ ఆ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒకసారి అదేంటో విన్నాం, వాళ్ళు ఏం మాట్లాడారు. నీ బిడ్డలు కళ్ళగచ్చుకుంటే మా పేట చల్లాస్తారు కదా బాబు. ఎందుకు వచ్చాం మేము పుట్టుడు తొక్కొతో 5 రోజులు 6 రోజులు 7 రోజులు చచ్చిపోయి 10 మంది మగవాళ్ళు వచ్చారు పనులు మానుకుని. 1 రోజులు బట్టి కుర్రోడు గురించి చచ్చిపోయిన గురించి తిరుగుతున్నారు. 7 రోజులు పని మనిషి మేము ఆ పూటకుంటే లేను, పని చేసుకుని బతికేవాళ్ళు. కనీసం 2 నిమిషాలు టైం కూడా కనీసం మాకు డబ్బులు ఇవ్వలేదండి. 2 నిమిషాలు మాట్లాడితే మాకు అధికారులు వచ్చారండి. వచ్చిన తర్వాత తాతయ్య అవుతానండి, చరణ్కి తాతయ్య, మణికంఠ అమ్మగారు ఏంటి ఇద్దరు స్పాట్ లో చనిపోయారు అక్కడ. చనిపోయిన తర్వాత మరి సానుభూతాన్ని చెప్పాలి కదా. అధికారులు వచ్చారు, మీరు పొద్దుటే ఇక్కడికి వచ్చండి అన్నారు. ఈ ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర కూర్చున్నాం. వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకెళ్లారు, మమ్మల్ని ఎక్కడెక్కడికో తోచేశారు పక్కకి. కనీసం మేము పలానా అని చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదండి. పవన్ కళ్యాణ్ అధికారులు ఎవరు రానట్లేదు. గేట్ ఎంత గేట్ లోంచి మమ్మల్ని రానివ్వలేదు. చెప్పారంటే వాళ్ళకి కూడా తీసుకొస్తే లేకపోతే లోపలికి ఏం అడిగట్టనివ్వలేదండి ఎవరన్నా. మేము ఎవరో వాళ్ళకే తెలుసు బాబు. మేము అనుకున్నది అయితే అండి మా ఇళ్ళ కొత్త అన్నారు. మా ఇల్లు కొత్త మేమే వస్తామని వచ్చాం. ఇక్కడికి వచ్చే ఏమీ లేదు. ఫోన్లు అంటే మా సాఫ్ట్వేర్ కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు కొడుకు. ఫోన్లు అంటే అక్కడితో అయిపోయింది అనుకుంటాం. మేము డబ్బులు ఇవ్వలేదు, కోట్లు ఇవ్వలేదు, లక్షలు ఇవ్వలేదు. సరిగ్గా ప్రకటిస్తే చాలండి, ఏది లేదు. ఇంకెందుకండి మమ్మల్ని రప్పండి, ఇంకేం చెప్పమండి. ఎందుకంటే మేము చచ్చిపోతామండి. మాకే పోయారు, మేము చచ్చిపోతాం. ఎందుకు పిలిచారు? వాళ్ళని ఏమైనా అడిగామా, ఏమైనా చేసామా? కనీసం ఒక మాట అనాలి. తిరుపతిలో 2 నిమిషాలు అడిగామండి. తిరుపతిలో అలాగే జరిగింది. వాళ్ళ ప్రాణాలు వాళ్ళ కోసం ఎన్నిసార్లు చెప్పారు. మిగిలిన వాళ్ళ ప్రాణాలు కదండి. ఇద్దరు కూతురులండి. ఇప్పుడు ఇద్దరికి ఆ కొడుకే ఆధారం అండి. ఇది విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ని కలుద్దురు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వస్తారమ్మా అని చెప్పారట. లేదు, ఎందుకు పాప ఆయన రావడం, మేమే వస్తామని చెప్పేసి పిఠాపురానికి 10 మందితో కలిసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ చరణు వీళ్ళకి సంబంధించినటువంటి మణికంఠ వాళ్ళ స్నేహితులతో కలిసేసి వాళ్ళు 10-15 మంది కలిసి వచ్చారు. అక్కడ అధికారులే ఆ ఏర్పాటు చేశారు. మరి అది పవన్ కళ్యాణ్కి తెలియక చేశారా తెలియదు. వాళ్ళు ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ కలవలేదు, పలకరించలేదు. దాంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. పవన్ కళ్యాణ్ తిరుపతిలో అట్లా చెప్పారు, అల్లు అర్జున్ విషయంలో అట్లా చెప్పారు, కానీ తను మాత్రం మమ్మల్ని పట్టించుకోలేదు అన్నటువంటిది వీళ్ళ మాట. ఇది మరి పవన్కి తెలియక జరిగిందా? వాస్తవంగా తను వెళ్ళుండాల్సింది అయితే, లేదా సినిమా యూనిట్ అన్నా వెళ్ళుండాలా. ఏదే ఆయన ఇప్పుడు తిరుపతిలో చెప్పినట్టు టీటీడీ బోర్డు వాళ్ళు ఎందుకు వెళ్ళరు అని అడిగారు కదా, అట్లాగా ఆయన వెళ్ళుండాలి. లేదా సినిమా యూనిట్ వాళ్ళన్నా దిల్ రాజు వీళ్ళన్నా వెళ్ళుండాలా. కాకపోతే పరిహారం ప్రకటించేశారు. బట్ ఇప్పుడు ఈ ఇష్యూ చూసిన తర్వాత ఆ కుటుంబం అయితే అసంతృప్తితో ఉందన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.